యిర్మీయా గ్రంథము 20వ అధ్యాయం. యిర్మీయా ఆ ప్రవచనములను పలకగా, యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పషూరాను యాజకుడు విని, ప్రవక్త అయిన యిర్మీయాను కొట్టి, యెహోవా మందిరమందున్న బెన్యామీను మీది గుమ్మమునొద్ద నుండు బొండలో అతనిని వేయించెను. మరునాడు పషూరు యిర్మీయాను బొండలో నుండి విడిపింపగా, యిర్మీయా అతనితో ఇట్లనెను: యెహోవా నీకు పషూరాను పేరు పెట్టాడు గాని మాగోర్ మీసాబీబ్ అని నీకు పేరు పెట్టును. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు: నీకును నీ స్నేహితులందరికిని నీవే భయకారణముగా నుండునట్లు చేయుచున్నాను. నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గము చేత కూలెదరు, మరియు యూదా వారినందరినీ బబులోను రాజు చేతికి అప్పగింతును. అతడు వారిని చెరపట్టి బబులోనునకు తీసుకొని పోవును, ఖడ్గము చేత వారిని హతము చేయును. ఈ పట్టణములోని ఐశ్వర్యమంతయు, దానికి వచ్చిన లాభమంతయు, దాని అమూల్య వస్తువులన్నీయు, యూదా రాజుల నిధులన్నీయు నేనప్పగింతును. వారి శత్రువుల చేతికే వాటిని అప్పగింతును. శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోనునకు తీసుకొని పోవుదురు. పషూరు, నీవును నీ ఇంట నివసించు వారందరును చెరలోనికి పోవుదురు. నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరును బబులోనునకు వచ్చెదరు. అక్కడనే చనిపోయెదరు, అక్కడనే పాతిపెట్టబడెదరు. యెహోవా, నీవు నన్ను ప్రేమింపగా నీ ప్రేరేపణకు లోబడితిని. నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకునప్పుడెల్లా బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని వెలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేననుకొంటినా, అది నా హృదయములో అగ్నివలె మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి ఏడ్చి విసిగియున్నాను, చెప్పక మానలేదు. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటింతుమందురు. అతడొకవేళ చిక్కుపడును, అప్పుడు మనమతనిని పట్టుకొని అతని మీద పగ తీర్చుకొందుమని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలెనని కనిపెట్టుకొనియున్నారు. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక త్రొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడునూ మరువబడని నిత్య అవమానము పొందుదురు. సైన్యములకధిపతి వగు యెహోవా, నీతిమంతులను పరిశోధించు వాడవు నీవే. అంతరేంద్రియములను హృదయమును చూచువాడవు నీవే. నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను. నీవు వారికి చెయ్యు ప్రతిదండన నేను చూతునుగాక. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. నేను పుట్టిన దినము శపింపబడునుగాక. నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండునుగాక. నీకు మగపిల్ల పుట్టెనని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించిన వాడు శాపగ్రస్తుడగునుగాక. నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా నుండునట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక యెహోవా ఏమాత్రమును సంతాపము లేక నశింపజేసిన పట్టణము వలె ఆ మనుష్యుడు ఉండునుగాక. ఉదయమున ఆర్తధ్వనిని, మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వనిని అతడు వినుగాక. కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించిపోవునట్లు నేనెలా గర్భములో నుండి వెడలితిని.